నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారిని అడిగి అక్షయ తృతీయ విశిష్టత ఏంటి, అక్షయ తృతీయ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏమేం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు అక్షయ తృతీయ విశిష్టత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ. ఇప్పుడు మన సనాతన ధర్మం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూసిన మన దగ్గర ఉండేటువంటి పండుగలు, మన దగ్గర ఉండే పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన పేర్లు ఇలా ఎవరి దగ్గర లేదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మతాలు తీసుకున్నా, ఎన్ని రకాల లైఫ్ స్టైల్స్ చూసుకున్నా సనాతన ధర్మంకు ఉన్నంత లైఫ్ స్టైల్ వేరే దేనికి లేదు. అక్షయం అసలు ఈ వర్డే చాలా గొప్ప వర్డ్. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ జీవితంలో కోరుకునేది ఏంటంటే అక్షయమే, అంటే అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ ప్లస్ దెర్ ఇస్ నో ఎండ్. అండ్ ఎక్కడైతే అది ఎండ్ అవ్వదో, అక్షయం అంటే నో ఎండ్, నాశనము లేనిది. ఇప్పుడు పూర్వకాలము రాక్షసులు తపస్సు చేసి ఏం కోరుకునేవాళ్ళు అంటే నాకు మరణం ఉండకూడదు అని కోరుకునేవాళ్ళు, ఇమ్మోర్టాలిటీ అనేది కోరుకునేవాళ్ళు. అది మాత్రం పాసిబుల్ కాదు అని చెప్పేవాడు. కానీ ఒక్కటి పాసిబుల్ ఉంది. ఏంది అని అంటే శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు కదా. ఆత్మ అంటే ఏమిటి అంటే పుణ్యము, పాపము, జీవము, ఈ మూడే ఉంటాయి. జీవం అంటే ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఇది నేనే, కాకపోతే ఈ జన్మకి ప్రదీప్ జోషి అన్న పేరుతో ఈ శరీరం, వచ్చే జన్మలో వేరే పేరు వేరే శరీరం, ఇదే శరీరం ఉంటుంది నమ్మకం లేదు. కానీ జ్ఞానం కంటిన్యూ ఉంటుంది. ఈ జన్మలో నేనైతే పుణ్యం చేసుకున్నానో అది ఆ జన్మకి ఉంటుంది, ఈ జన్మలో నేనైతే జ్ఞానం చేశానో ఆ జ్ఞానం యొక్క స్ఫురణ శక్తి ఆ జన్మకు కూడా ఉంటుంది, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా ఆ జన్మకు కూడా ఉంటాయి. కాబట్టి మనకి మెమొరీ విత్ మెమొరీ విత్ ఏంటి పుణ్యము పాపం, ఇవి అక్షయం, ఇవి ఎప్పటికీ కరిగిపోవు. సో ఈ అక్షయ తృతీయ ఎందుకోసం అంటే ఆ ఇమ్మోర్టాలిటీ పొందడానికి. మనం ఏ జన్మలు ఎత్తినా మనము హ్యాపీగా ఉండాలి, మనకి పుణ్యము రెగ్యులర్గా రావాలి. అంటే ఇక పర్మనెంట్ అకౌంట్ అనమాట. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటాం కదా, వడ్డీ తీసుకుంటాం కదా, అలా ఈ అక్షయ తృతీయ అనమాట. సో ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏం చేస్తామో అది ఎఫ్డి చేసి పెట్టుకున్నట్టు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తు, ఎన్ని శరీరాలు పో, ఎటన్న పో, ఈ పుణ్యం మాత్రం నీకు వడ్డీలాగా వస్తూనే ఉంటుంది అనమాట. అందుకే అక్షయం న క్షయతి ఇది అక్షయం. ఏదైతే నశించదో, ఏదైతే తగ్గిపోదో అదే అక్షయము. అక్షయము అంటే అర్థం ఇది. మరి అక్షయ తృతీయ అంటే ఏం చేయాలి అంటే ఇది మహోత్కృష్టమైన రోజు. అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంటంటే దానం చేయాలి. చాలామంది బంగారం కొనుక్కోమంటారు, బంగారం కొనుక్కోని ఎక్కడా లేదు. అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంటంటే పుణ్యం చేయాలి, పుణ్యకార్యం చేయాలి. నువ్వు కొనుక్కుంటే పుణ్యం వస్తుందా? రాదు కదా. ఎవరికైనా ఒక సంతోషకరమైన ఒక పని చేస్తే పుణ్యం వస్తుంది. కడుపు నింపావు, మంచి ఒక జీవికి, ఒక ఆవుకో లేకపోతే పక్షులకో, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ప్రాణం ఉన్న ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఎప్పుడూ నశించేది ఏమిటి అంటే ఆకలి. ఎప్పుడు పుడుతూనే ఉంటుంది కదా. ఇవాళ అన్నం తిన్నాము, ఇప్పుడు పొద్దున అన్నం తిన్నాం, మళ్ళీ నెక్స్ట్ పొద్దునటికి ఆకలి అవుతుంది కదా, గ్యారంటీగా అవుతుంది. 24 గంటల్లో నువ్వు ఎంత ఓపిక పట్టినా మినిమం 6 గంటల్లో మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఆకలి అనేది నశిస్తుందా? నశించదా? నశించనిది, ఎప్పటికి మళ్ళీ పుడతానే ఉంటుంది. ఇవాడు తిన్నాము, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. సో అలాంటి ఆకలి తీర్చావి అనుకో, ఇవాళ నీకు జీవిత కాలంలో నువ్వు ఏ జన్మెత్తినా ఆ జన్మలో నీకు ఆకలి అనేది ఉంటుంది కదా. ఏ జన్మెత్తినా నీకు సుఖం ఉంటుందో ఉండదో తర్వాత, కానీ ఆకలి అయితే గ్యారెంటీ ఉంటుంది. నువ్వు పులి జన్మెత్తినా, పాము జన్మెత్తినా, మనిషి జన్మెత్తినా, నువ్వు కోటీశ్వరుడుగా పుట్టినా, ప్రధానమంత్రి పుట్టినా, నీకు ఉండేది ఏంది? ఆకలి.
సో ఈ అక్షయ తృతీయ రోజు ఏంటంటే కనుక పుణ్య కార్యక్రమాలు చేయాలి, ఆకలి తీర్చాలి. మెయిన్గా పేదవాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టాలి, పక్షులకి అన్నం పెట్టాలి, పక్షులకి ఆహారం పెట్టాలి, గోకి ఆహారం పెట్టాలి. ఇది జనరల్ థింగ్స్. హై లిమిట్లో హైయెస్ట్ రేంజ్లో మనకి పుణ్యం దొరకాలి. ఆహారం పెడితే పుణ్యం వస్తుంది, కానీ ఇంకా హైయెస్ట్ రేంజ్లో ఆహారం పెట్టాలి, పుణ్యం రావాలంటే అదేంటంటే దేవతలకు కూడా ఆహారం పెట్టాలి. దేవతలకి ఆహారం ఎలా పెట్టాలంటే వాళ్ళకి శక్తి ఇవ్వాలి. దేవతలకు కూడా, దేవతలు కూడా శక్తి పొందాలి. శక్తి పొందాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే యాగం, యజ్ఞము ద్వారా మాత్రమే దేవతలు హవిస్సుని భుజిస్తారు. అందుకే దేవాహ హవిర్భుజాహ అంటారు. అంటే దేవతలు హవిస్సును భుజించి వాళ్ళు శక్తిని పొందుతారు. దేవతలకు కూడా శక్తి కావాలి. మనుషులకి మనం అన్నం ఎట్లా తింటే మనకు శక్తి వస్తుందో, మనము యజ్ఞము ద్వారా, మంత్రముల ద్వారా యజ్ఞమునకు ఏదైతే హవిస్సు నివేదిస్తామో దానివల్ల దేవతలు సంతృప్తి పొందుతారు. దేవతలకి ఆకలి, నిద్ర వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి దుఃఖము ఏది ఉండదు. బికాస్ వాళ్ళు అమృతాన్ని తాగారు కాబట్టి వాళ్ళకి ఆకలి ఉండదు. కానీ వాళ్ళకి కూడా ఒక ఎనర్జీ కావాలంటే మాత్రం యజ్ఞము చేయాలి. దేవతలు సంతృప్తి చెందగలిగేది కేవలము యాగము వల్ల మాత్రమే సంతృప్తి చెందుతారు. అది కూడా రోహిణీ నక్షత్రంలో చేసే యాగం వల్ల ఇంకా సంతృప్తి చెందుతారు. ఎందుకోసమంటే మనకి దేవతలలో విష్ణువుని మనము విగ్రహారాధన చేయొచ్చు. విష్ణు పరమాత్ముడు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మనం అభిషేకాలు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆయనకి ఎన్ని పూజలు చేసినా ఆయన సంతోషిస్తాడు. ఆయనకి విగ్రహారాధన 100% ఉంది. ఎవరికి? వెంకటేశ్వర స్వామి వారికి, అంటే విష్ణువుకి. శివుడికి విగ్రహారాధన లేదు. శివుడికి ఏంటి? లింగమునకు మాత్రమే పూజ చేయాలి. శివుడికి మనము ఉత్సవాలు చేసినప్పుడు శివయ్యను మనం ఒక విగ్రహంలాగా ఆయన్ని కొలుస్తాం, కానీ అది ఆగమం కాదు. శివయ్య అంటే ఏంటంటే లింగమే. శివలింగానికే పూజ చేయాలి, శివలింగంకే అభిషేకం చేయాలి. మరి బ్రహ్మదేవుని ఎలా పూజించాలి? మరి అంటే యజ్ఞము ద్వారా మాత్రమే పూజించాలి. బ్రహ్మకి విగ్రహారాధన లేదు, ఆయనకి లింగము లేదు, విగ్రహం లేదు, ఏం లేదు. ఆయన నిరాకార తత్వ బ్రహ్మస్వరూపం అంటారు. ఆయనకి యజ్ఞం ద్వారానే పూజించాలి. ఆయన యొక్క నక్షత్రం ఏమిటంటే రోహిణీ నక్షత్రం. ఆ రోహిణీ నక్షత్రము అక్షయ తృతీయ వస్తే ఇంకా అన్లిమిటెడ్. ఇంకా రోహిణి అంటే అర్థం ఏంటంటే పెరగడము. అక్షయ తృతీయ రోజు ఏదైతే పూజ మనం చేస్తామో, ఏదైతే యాగం చేస్తామో దాని యొక్క అక్షయం, దాని యొక్క ఫలితం నశించదు. రోహిణీ నక్షత్రం కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు అని అర్థం. కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రం రోజు వస్తుంది. ఏప్రిల్ 30వ తారీఖు 2025 వైశాఖ శుద్ధ తదియ. అంటే 29 నాడు కూడా తదియ గడియలనే, కాకపోతే మధ్యాహ్నం తర్వాత. కాబట్టి 29వ తారీఖు సాయంత్రం మొదలు 30వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు తదియ గడియలు ఉన్నాయి. అంటే ఏప్రిల్ 30వ తారీఖే అక్షయ తృతీయ. ఆ రోజు విశేషంగా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటల నుంచి, అంటే బ్రాహ్మీ ముహూర్తం అని ఉంటుంది, 3:30 నుండి 6 గంటల వరకు, ఆల్మోస్ట్ 7 గంటల వరకు ఒక దివ్య ముహూర్తం ఉంటుంది. సూర్యోదయం వరకు దివ్య ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తంలో దేవతలకి హవిస్సు నివేదన చేసి దివ్యమైన వేద మంత్రములతో, బీజాక్షర మంత్రములతో హవిస్సు నివేదన చేస్తే ఇంకా వాళ్ళ జీవిత కాలానికి సరిపడా పర్మనెంట్ అకౌంట్ సెటిల్ అయిపోయినట్టు ఇంకా వాళ్ళకి. కాకపోతే యజ్ఞము చేయాలి, కానీ యజ్ఞం ఫలితాన్ని కూడా చాలామంది ఏం చేస్తారంటే యజ్ఞ ఫలితాన్ని పండ్ల రూపంలోనూ అక్షంతలు వేసే ఇస్తారు. అలా ఇవ్వకూడదు. యంత్రము, మంత్రము, తంత్రము ఈ 3 కలిస్తేనే పరిపూర్ణం. ఈ 3 ఏ ఒక్కటి మిస్ అయినా పరిపూర్ణత లేదు. మంత్రం ఉంటుంది. మంత్రం అంటే వేద మంత్రాలు చదువుతారు, అయ్యగారులు చదువుతారు, బ్రాహ్మణులు చదువుతారు, వేద బ్రహ్మణులు. తంత్రము అంటే ఏంటంటే హవిస్సు నివేదన చేయడము, పూజ చేయడం, గణపతి పూజ చేయడము, గౌరీ పూజ చేయడము, తర్వాత యజ్ఞ కార్యక్రమం చేయడము, ప్రదక్షిణ చేయడము, తర్వాత కొన్ని ముద్రలు ఉంటాయి, ముద్రలన్నీ చూపించడం, ఇవంతా కూడా తంత్రం. ఈ తంత్రము తెలిసిన కూడా గురువుజీ ఉండాలి, మంచి గురువు గారు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు తంత్రం. సో యంత్రము, తంత్రము ఉంటుంది, మంత్రం ఉంటుంది. ఈ రెండిటి యొక్క శక్తి, మంత్రం చదివారు, తంత్రం చేశారు, మళ్ళీ శక్తి నిక్షిప్తం ఎక్కడ చేయాలి? ఎక్కడైనా ఎనర్జీ స్టోర్ చేయాలి కదా. ఎక్కడ స్టోర్ చేయాలంటే యంత్రంలో స్టోర్ చేయాలి. ఎనర్జీ నువ్వు స్టోర్ చేయకుండా అట్లాగే వదిలేసావనుకో, నువ్వు పూజ చేసినంతసేపు నీ శరీరంలో ఎనర్జీ ఉంటుంది, ఒక 40 రోజుల ఎనర్జీ ఉంటుంది. మన శరీరంలో కూడా చక్రాస్ ఉంటాయి, అవి ఒక 40 రోజుల వరకు మన శరీరం అది హోల్డ్ చేస్తుంది.
కానీ 40 రోజుల తర్వాత ఆ శరీరం మనం అక్కడ ఇక్కడ తిరుగుతాం కదా, అవును. శ్మశానం పోతాము, లేకపోతే ముట్టైన ముడతాము, లేకపోతే మనం ఆఫీస్ పోతాం, వాళ్ళ ఇంట్లో ఎవరో కూడా చనిపోయి ఉంటారు, అదే మైలుతోటి వస్తాడు, మనం అందరికీ ఆఫీస్ రావద్దు నన్ను ముట్టొద్దని చెప్పలేంగా. అవును. సో మాంసం తింటాం, ఏదో ఒకటి చేస్తాం, ఎనర్జీస్ పోతూ ఉంటాయి. కానీ ఎవ్రీడే ఆ ఎనర్జీ మనకు రావాలంటే మన ఇంట్లోకి ఆ యంత్రం తెచ్చిపెట్టుకోవాలి, ఎనర్జీ స్టోర్ చేసుకొని. ఆ యంత్రం ముందు కూర్చొని దీపం పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేసుకున్నాం అనుకోండి, డైలీ మనకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఎవ్రీ డే టైంలోనూ కూడా మనం ప్రతిరోజు ఒక మూడ్లో ఉండం కదా. అవును. ఎవ్రీ మంత్లో ఒక 3 రోజులో 4 రోజులో ఒక వారం రోజులో ఎప్పుడో ఒకసారి మూడ్ అవుట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళ మీద గట్టిగా అరుస్తాము, ఏదో ఒకటి చేస్తాం. సో నెగిటివ్స్ ఆర్ మన జీవితంలో ఎక్కడో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అలాంటి నెగిటివ్స్ వచ్చినా దానివల్ల మనకి నెగిటివ్ రాకుండా ఉండడానికి మనకి యంత్రాలు చాలా కీలకం. అందుకే పూర్వకాలంలో దేవస్థానం లోపల యంత్రాలు ఉండేటివి, గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లలో మాత్రమే యంత్రాలు ఉండేటివి. ఎందుకోసం అంటే దే మేడ్ ద లిమిటేషన్. ఎందుకోసం అంటే కొంతమందికి స్వార్థం ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇంకా మేము అందరికీ అది ఇస్తున్నాం. ఇప్పుడు చిన్న జీఆర్ స్వామి వారు ఎవరైతే జీఆర్ స్వామి వారు ఎప్పుడైతే వచ్చారో, రామానుజాచార్యులు వచ్చారో, వచ్చినప్పుడే అందరికీ నారాయణ మంత్రం బయటకు వచ్చింది. అంతకుముందు లేదా అంటే నారాయణ మంత్రం ఉంది కానీ అందరికీ తెలియదు. ఆయన గట్టిగా వచ్చి ఓం నమో నారాయణాయ అని అందరికీ అష్టాక్షరి మంత్రం నేర్పించేశాడు ఆయన. కాబట్టి ఇవాళ మనందరికీ అష్టాక్షరి మంత్రం ఏందో మనకు తెలిసిందే. ఆది శంకరాచార్యులు వచ్చారు, అందరికీ పంచాక్షరి మంత్రం నేర్పించారు. ఆయన రాకపోయి ఉంటే పంచాక్షరి మంత్రం ఎవరికి వచ్చేది కాదు. అట్లాగే శ్రీమన్ మధ్వాచార్యుల వారు వచ్చారు, కృష్ణతత్వాన్ని, భగవతత్వాన్ని, భగవంతుని యొక్క సేవాశక్తిని మనకి తెలియజేశారు మధ్వాచార్యుల వారు. ఆయన వచ్చి చెప్పకపోతే వాళ్ళందరికీ మనకేం తెలిసేది కాదు, భగవంతుని యొక్క శక్తి ఏంటిదో మనకు తెలిసేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తిని వాళ్ళు ఇచ్చారు. సో నేనేం చేస్తున్నాను అంటే, ఇప్పుడు కలికాలం, కలి అంటేనే కష్టం. కలికాలంలో మనుషుల యొక్క శక్తులు అన్నీ నిర్వీర్యమైపోతాయి. అలాంటి కలికాలంలో మనుషులకి ఎనర్జీస్ రావాలి అని అంటే ఒక 3 ముహూర్తాలు ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద ఎన్ని ముహూర్తాలు? 3 ముహూర్తాలు. ఒకటి వసంత పంచమి, అది జ్ఞాన సిద్ధి కోసం, రాజయోగ సిద్ధి కోసం. రెండవది అక్షయ తృతీయ, ధనయోగము, జ్ఞానయోగము, తర్వాత రాజయోగము, అన్నిటికీ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ టాప్ నంబర్ 1. ఇంకా దాని తర్వాత వచ్చేది ధనత్రయోదశి, సంపద, లక్ష్మీ అనుగ్రహము, ప్యూర్ సంపద కలగాలి అని అంటే ధనత్రయోదశి. ప్యూర్ నాలెడ్జ్ ఏది? రాజయోగము, రాజశ్యామల యాగం ఏది? వసంత పంచమి. హోల్ కాంబినేషన్ కావాలి అని అంటే అక్షయ తృతీయ. జ్ఞానము రావాలి, సంపద రావాలి, శక్తి కావాలి, అన్ని కావాలంటే అక్షయ తృతీయ. కాబట్టి అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేయాలి. ఎందుకు అక్షయం అంటే అక్షయ పాత్ర ఉంటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రని ప్రసాదంగా తీసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు తెలుసు అనుకుంటాను, వనవాసం ఉంది, ఎవరికి? పాండవులకు వనవాసం అవుతుంది. అప్పుడు దూర్వాస మహర్షి వస్తాడు, ఆకలి అని వస్తాడు. మేమందరం సంధ్యావందనం చేసుకొని వస్తాం, మా అందరికి భోజనాలు పెట్టాలని చెప్తాడు. అప్పటికే పంచపాండవుల దగ్గర ఏమీ లేదు ఇంట్లో, వాళ్ళ దగ్గర మొత్తం అన్నీ అయిపోయాయి, ఖాళీ. వాళ్ళ దగ్గర ఏముండదు, వాళ్ళ అడవిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏముంటుంది. కాకపోతే గృహస్థుడు ధర్మరాజు, గృహస్థ ధర్మం ఏంటంటే ఇంటి ఎవరికి వచ్చినా అన్నం పెట్టాలి, లేకపోతే అది గృహస్థుడు కాదు, అది భయంకరమైన శాపం, పాపం కూడా. ఆకలి అని ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టలేదు అనుకోండి, అంతకు మించిన పాపం ఇంకోటి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఎవరు వచ్చినా, శత్రువు వచ్చినా ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించాలి, వాటి కడుపు నిండా పెట్టి పంపించాలి. ఇది మన ధర్మం మనకు నేర్పించింది. కాబట్టి అందుకే ఇప్పుడు సిక్కులలో కూడా, ఇప్పుడు మీరు కేసరి మూవీ చూడండి, అందులోపల సిక్కులు వాడు యుద్ధం చేస్తారు, చంపుతారు, కానీ వాళ్ళు ఆఖరికి చివరి ప్రాణం పోతున్నప్పుడు వాళ్ళందరికీ నీళ్లు సర్వ్ చేస్తారు. ఈవెన్ దో వాళ్ళు చంపినా కానీ, వీళ్ళని పొడుస్తున్నా కానీ దే డొనేట్ ద వాటర్, వాళ్ళకి నీళ్ళు ఇస్తారు. అది మన సనాతన ధర్మం, మన గొప్ప ధర్మం. అది శత్రువు అయినా అన్నం పెట్టాలి. మనకు శాపం పెట్టేవాళ్ళు వచ్చినా సరే అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి పెడితే పెట్టండి శాపం, కానీ నా ధర్మం నీకు అన్నం పెట్టాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అందరి శరీరంలో ఆకలి అనే స్వరూపంలో భగవంతుడు ఉంటాడు, కాబట్టి అన్నం పెట్టాలి. అగ్రహస్థుడు వచ్చాడు, మరి దూర్వాస మహర్షి వస్తే అన్నం పెట్టాలనేసరికి కంగారు పడిపోతారు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ద్రౌపది దేవి, మీరేం కంగారు పడద్దు, మీరు వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కడగడము, వాళ్ళని మీరు అరుచుకోండి, నేను అన్నం పెడతాను, మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళండి అని చెప్తుంది, ధైర్యంగా చెప్తుంది ధర్మరాజు. ఎందుకు అంత ధైర్యం అంటే ఆమెకు భగవంతుడి మీద అంత నమ్మకం, కృష్ణుడి మీద నమ్మకం. వీళ్ళు ఇద్దరు మహాభారతానికి
ఆదిగా మహాభారతానికి ముఖ్యమైన కీలక పాత్రధారులు ఎవరు అంటే ఇద్దరు. ఎవరు అంటే కృష్ణుడు, తర్వాత ద్రౌపదీదేవి. వీళ్ళిద్దరు లేకపోతే మహాభారతం లేదు. ఓకే. వీళ్ళిద్దరే చాలా కీలకం. వీళ్ళతోటే మహాభారతంలో అన్ని టర్నింగ్ పాయింట్స్ అన్ని వీళ్ళిద్దరితోటే. కాబట్టి మహాభారతానికి విలన్ ఎవరు తెలుసా? చాలా మంది విలన్ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అనుకుంటారు. మహాభారతానికి విలన్ అండ్ మహాభారతానికి కీ రోల్ ఎవరు అంటే శకుని. అసలు శకుని లేకపోతే మహాభారతం మొత్తం లేదు. శకుని ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అందుకోసమే మహాభారతానికి ముఖ్య పురుషుడు ఎవరు అంటే శకుని. అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా ద్రౌపదీదేవి ఏం చేసిందని అంటే, సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను, కృష్ణుడికి దండం పెట్టింది. కృష్ణుడికి ఒక శ్లోకం ఉంటుంది, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని కృష్ణుడిని అనాలి. కృష్ణుడు లాస్ట్కు ఒక శ్లోకం చెప్తాడు భగవద్గీతలో. చాలామందికి తెలియదు ఈ శ్లోకం. మన శంకరు ఆ సినిమాలో, అదేదో అపరిచితుడు సినిమాలో ఆ విక్రమ్ క్యారెక్టర్ తోటి అనిపించాడు కాబట్టి కొంతమందికి తెలిసింది, కానీ చాలామందికి తెలియదు. అదొక శ్లోకం ఉంటుంది. ఏం శ్లోకం చెప్పండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో లాస్ట్ శ్లోకం ఇదే. లాస్ట్ శ్లోకం. దీని అర్థం తెలుసుకుంటే భగవద్గీత మొత్తం తెలిసినట్టు. కృష్ణుడు ఏమంటాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య, అది ఉంది ఇది ఉంది, వాళ్ళెవరో హెల్ప్ చేస్తారనో వీళ్ళెవరు హెల్ప్ చేస్తారనో, అది బాగుంది ఇది బాగుంది, నాది ఈ ధర్మం ఆ ధర్మం, ఇదేం పట్టించుకోకు నువ్వు, అన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేయి, మామేకం శరణం వ్రజ, నన్నే నువ్వు ధర్మంగా భావించి నన్ను శరణు కోరు. నువ్వు నన్ను శరణు కోరితే చాలు. అహం త్వాం సర్వ పాపేభ్యో, నీ అన్ని పాపాల నుంచి నేను బయటకు గెంటేస్తా, అన్ని పాపాల నుంచి నేను బయటకు తీసేస్తా, మా శుచ ఇంక ఏడవకు అని చెప్తాడు. ఎందుకోసమంటే భీష్ముడు కూడా ధర్మబద్ధంగానే ఉన్నాడు, కానీ ఆయనకు పనికి మాలిన ధర్మంలో ఉన్నాడు. ఆయన ఏది ప్రతిజ్ఞా ధర్మంలో ఉన్నాడు. కురువంశాన్ని నేను కాపాడుతానన్న ధర్మంలో ఉన్నాడు. కురువంశం నువ్వు కాపాడనే ధర్మంలో ఉన్నావు సరే, కానీ స్త్రీని కాపాడే ధర్మం నుంచి నువ్వు బయటపడ్డావు కదా, స్త్రీని కాపాడే ధర్మంలో నువ్వు అక్కడ తడబడ్డావుగా. ద్రోణాచార్యుడు కానీ, కృపాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ, కర్ణుడు కానీ, ధృతరాష్ట్రుడు తప్ప కర్ణుడు కానీ, వీళ్ళందరూ కూడా తమకు మాలిన ధర్మంలో ఉన్నారు తప్ప కృష్ణుడే అక్కడ ఉన్నాడు, కృష్ణుడే ధర్మం అని వాళ్ళు భావించలే. కృష్ణుడు ఏం చేశాడు? కర్ణుణ్ణి ధర్మంగానే ఉన్నాడు, కానీ ధర్మం ఎక్కడ తప్పాడో అక్కడనే కొట్టాడు. ద్రోణాచార్యుని ఎక్కడ తప్పాడో అక్కడనే కొట్టాడు. భీష్ముడు ఎక్కడ తప్పాడో అక్కడనే కొట్టాడు. కృపాచార్యుని కూడా అట్లాగే కొట్టాడు. సో ఆయన ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పారో ఎలా చేయారో అక్కడికే చేశాడు. సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడే మన ధర్మం, కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి. అలా కృష్ణుని స్మరించింది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంది, ఎందుకు పిలిచావు, ఏమైంది అని అడిగాడు. నువ్వు డ్రామాలు ఆడకు, నీకు అన్నీ తెలుసు, ఇక్కడ వాళ్ళందరూ వచ్చారు, ఆ అన్నం అడుగుతున్నారు, ఇప్పుడు నేను భోజనాలు పెట్టాను, ఇంట్లో ఏం లేవు అని చెప్పేసి అడిగితే, ఎందుకేం లేవు, అదిగో బియ్యం గింజ ఉంది కదా అని చెప్పేసి అన్నట్టు. ఒక ప్లేట్లో బియ్యం గింజ ఉందట. ఆ ఒక్క బియ్యం గింజతో వాళ్ళందరూ కడుపు నేను ఎట్లా నింపుతాను అంటే, ఎందుకు నింపలేవు, ఇటీవి నాకు ఇవ్వు, నేను నింపుతా అని చెప్పి ఆయన తీసుకొని ఒక బియ్యం గింజ నోట్లో వేసుకున్నాడు. అంతే, వాళ్ళందరికి అక్కడ కడుపు నిండిపోయింది. అందరు కడుపు నిండిపోయి అందరు తెనుపులు తీస్తున్నారు, ఆవురు తెనుపులు తీస్తున్నారు. ఏం మాకు ఫుల్ కడుపు నిండిపోయిందని చెప్పి, భోజనాలు చేద్దాం రండి, ఇంకేం తింటాం, మాకు కడుపు నిండిపోయింది అంటాడు. కృష్ణ పరమాత్ముడు ఒక్క గింజ తింటే సమస్త భూమండలంలో 14 భువనభాండాల్లో ఉండే అందరికీ కడుపు నిండిపోతుంది ఆయన అనుకుంటే ఎంతసేపు. కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఆ లీల చూసి ఆమె సంతోషిస్తుంది. సరే ఇప్పటికైతే ఈ సమస్య సాల్వ్ చేసావు, కానీ అది కాదు, కానీ నీ లీలాలు పక్కన పెట్టు, న్యాచురల్ కిందికి రా, ధర్మం కిందికి రా, ప్రకృతి ధర్మం కిందికి రా. నాకు ఇప్పటి నుంచి నేను నా ఇంటికి ఎవరికి వచ్చినా నేను అన్నం లేదు అని చెప్పొద్దు, కాబట్టి నన్ను నాకు అక్షయ పాత్ర ఇవ్వు అని చెప్పేసి అమ్మ అడుగుతుంది. ఎవరు? ద్రౌపదుడు. ఇదే నీకు అక్షయ పాత్ర, నేను తిన్నాను కదా, నేను ఎంగిల్ చేసిన పాత్రనే, కాబట్టి దీంట్లో చేయబెట్టి నువ్వు ఏదైనా కోరుకో నీకు అయిపోతుంది అని అంటాడు. ఈ అక్షయ తృతీయ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి అది అక్షయ పాత్ర అంటారు దాన్ని. ఈ అక్షయ పాత్ర అంటే కృష్ణుడికి ఎంగిలి చేసిన పాత్ర అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర ఉన్న తర్వాత ఇంకా ద్రౌపది దేవికి ఏ రోజు కూడా నో అని చెప్పే పరిస్థితి రాలేదు ఆవిడకి. అట్లాగే మనము కూడా మనందరం ఇండ్లలో ఉంటాం కదా, మరి మనకు కూడా నో అని చెప్పే పరిస్థితి మనకు రావద్దు. ఆ రావద్దు అని అంటే మన ఇంటికి కూడా అక్షయ పాత్ర కావాలి. అక్షయ పాత్ర కావాలి అని అంటే కలౌ చండీ వినాయక, కలికాలంలో చండీ అమ్మవారు ప్రధానంగా
కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసాం, అమ్మవారికి ఒక కలశంతో మేము అభిషేకం చేస్తాం, అదేమవుతుంది, అక్షయ పాత్ర అవుతుంది. అమ్మవారికి నివేదన చేశాం కదా, కాబట్టి అదే అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర మీ ఇంట్లో తెచ్చుకోవాలి. ఇవాళ ఈ అక్షయ తృతీయకి మీకు ప్రసాదంగా తెచ్చుకోవాలి, గుడి నుంచి ప్రసాదంగా తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఈ అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకొని సంకల్పం చేసుకోవాలి. ఇంట్లో ఈ అక్షయ పాత్ర ఉంది అంటే ఇంకా అసలు ఇంకా కరువు అనేది రాదు. ఇంకా ఆ అక్షయ పాత్రలో బియ్యం వేసి పెట్టుకున్నారా, ఇంకా ఇంట్లో అన్నం ఎప్పుడూ ఉంటుంది. సో ఏదైనా సంకల్పం చేసుకోవాలి, అక్షయ పాత్ర నీళ్లు పెట్టి పైన కొబ్బరికాయ పెట్టేసి నేను ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చేయండి, ఇల్లు అయిపోతుంది. మీ కూతురు పెళ్లి చేయాలి, అదే అక్షయ పాత్ర దగ్గరనే నీళ్లు పెట్టి కొబ్బరికాయ పెట్టి చేయబెట్టి నా కూతురు పెళ్లి చేయాలి అని చెప్పి మీరు కోరుకోండి, కోరికలు నెరవేరుతాయి. అక్షయ పాత్ర మీ ఇంటికి రావాలి. మేమేం చేస్తాము అంటే ఈ అక్షయ తృతీయ రోజున 1008 అక్షయ పాత్రలు సిద్ధం చేస్తాం. 1008 అంటే మొత్తం కలిపిస్తే సంఖ్య 9. అల్టిమేట్ సంఖ్య ఎప్పుడు 9. కాబట్టి 1008 అక్షయ పాత్రలు పెట్టి లలితా సహస్రనామంలో ఒక్కొక్క పేరు, అమ్మవారి పేర్లు ఉంటాయి కదా, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, అలా అమ్మవారి ఒక్కొక్క నామము ఒక్కొక్క కలశం మీద రాసి పెడతాం. అలా 1000 కలశాలకు 1000 నామాలు ఉంటాయి. మీకు ఏ కలశం వచ్చిందో ఆ నామంతో అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్లు లెక్క. అంటే మీ ఇంట్లో అక్షయ పాత్ర ఉంది. ఇప్పుడు చెప్పండి, అక్షయ పాత్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలా ఉండకూడదా? ఉండాలి. అక్షయ పాత్ర అంటే అక్షయ కలశం. ఆ అక్షయ కలశము ప్రతి ఒక్కరి ఇంట్లో పూర్ణ కలశం ఉండాలి. ఆ సంకల్పంతో ఈ అక్షయ తృతీయ రోజున మా శ్రీచక్రపీఠంలో మేమేం చేస్తున్నామంటే పూర్ణ కలశాలతోటి సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం. అట్లాగే తెల్లవారుజామున 30వ తారీఖు తెల్లవారుజామున ఇందాక చెప్పాను కదా, దేవతలని సంతృప్తి పరచాలంటే అవిస్సు చేస్తాం, యాగం చేస్తున్నాం. అప్పుడు అందరికీ యంత్రం ఇస్తాం. సో అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే యాగం చేయాలి. అయితే అందులో స్పెసిఫిక్గా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం కదా, ఈ సంవత్సరం కూడా కొంతమందికి అదృష్ట యోగం ఉంది. ఒక 7 రాశులు ఉన్నాయి. ఆ 7 రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది. కాబట్టి 7 రాశుల వారు ఎక్కడున్నా సరే ఈ అక్షయ తృతీయ రోజు మాత్రం మిస్ చేయొద్దు, యాగం చేయాలి. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి సన్నిధానంలో ఉండి యాగం చేసుకుంటే ఇంకా వాళ్ళ జీవితం, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక విశ్వాసంతో రావాలి, అమ్మవారికి దండం పెట్టుకోవాలి, యాగం చేయాలి. జీవితంలో ఇట్లా మార్పులు వచ్చేస్తాయి. 100% అమ్మ అనుగ్రహం ఉంటుంది. మీరు నమ్మాలి, పూర్తిగా నమ్మి విశ్వాసంతో రావాలి. గురుగారు చెప్పింది జరుగుతుందా జరగదా దాని గురించి డౌట్ పెట్టుకోవాలి. రావాలి, భగవంతుని సేవ చేయాలి. సేవా దృక్పథంతో వచ్చి యాగ నివేదన చేస్తారనుకోండి, లైఫ్ మారిపోతుంది. ఆ 7 రాశులు ఏవో చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నంబర్ 1 వృషభ రాశి, నంబర్ 2 సింహరాశి, 3 తులారాశి, నెక్స్ట్ ధనుస్సు రాశి, తర్వాత మకర రాశి, తర్వాత కుంభరాశి. 6 రాశులు అయిపోయాయి. తర్వాత ఇంపార్టెంట్ ఇంకో రాశి ఏంటంటే కన్యా రాశి. ఈ 7 రాశుల వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం తప్పకుండా చేసుకోవాలి. చేసుకుంటే వీళ్ళకి రాజయోగం. ఓకే, ఇంకా మిగతా రాశుల వాళ్ళు ఉన్నారు, అందులో వాళ్ళు కూడా వస్తే మంచిది. కానీ వాళ్ళకి రాజయోగం వస్తుంది, అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికైనా వచ్చేస్తుంది, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అదే అక్షయ తృతీయ గొప్పతనం. కాకపోతే అరిష్టాలు రాకుండా ఆగిపోతాయి మిగతా రాశులకు. ఎందుకోసం అంటే కుంభరాశికి, మీన రాశికి, మేషరాశికి ఏలినాటి శని ఉంది. కర్కాటక రాశి వారికి ఏమో అష్టమ శని పోయింది. కర్కాటక రాశి వారికి అష్టమ శని పోయింది. సింహరాశి వారికి అష్టమ శని ఉంది. ఆ అష్టమ శని ఇబ్బందులు సింహరాశి వారికి కలగొద్దు అంటే వాడు రావాలి తప్పకుండా. సో శని కొంతమందికి మంచిగా లేడు, గురు బాగా ఉన్నా శని బాగలేడు. కాబట్టి కుంభ, మీన, మేషరాశి వాళ్ళు కూడా వస్తే మంచిది. మిథున్ రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు కూడా వస్తే మంచిది. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి యాగం చేసుకోండి. అక్షయ తృతీయ రోజు రండి, మీకు జన్మధన్యం అవుతుంది. ఇంకొక విషయం తెలుసా, ఇందాక మనం ఆ కథ చెప్పుకున్నాం, ఏది ద్రౌపది దేవి కథ చెప్పుకున్నాం, ఏది అక్షయ పాత్ర. మరి ఆ అక్షయ పాత్ర ద్వాపర యుగంలో ఉన్న అక్షయ పాత్ర ఈ కలియుగంలో ఎక్కడుందో తెలుసా మీకు? ఇప్పటికీ ఉంది ఆ అక్షయ పాత్ర. అక్కడ నిత్యము అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కాదు,
గత 700 సంవత్సరాల నుంచి ఆ క్షేత్రంలో అన్నదానం నిత్యము జరుగుతూనే ఉంది. ఎక్కడ తెలుసా? పూజ్య శ్రీ మధ్వాచార్యుల వారు, శ్రీమన్ మధ్వాచార్యుల వారు, ఆయనకి కృష్ణుడు ప్రత్యక్షమయ్యి శ్రీమన్ మధ్వాచార్యుల వారు కృష్ణ ప్రతిష్టాపన చేశారు. ఎక్కడ అంటే ఉడిపి క్షేత్రంలో. ఆ ఉడిపి క్షేత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మధ్వాచార్యుల వారి చేతికి అక్షయ పాత్ర ఇచ్చారు. అక్కడ అక్షయ పాత్ర ఇచ్చి శ్రీమన్ మధ్వాచార్యుల వారు ఇక్కడ అనునిత్యము అన్నదానం జరగాలి అని చెప్పి అష్టమఠముల యొక్క ప్రతిష్టాపన చేశారు. అష్టమఠ ప్రతిష్టాపన చేసి అక్కడ శ్రీమన్ మధ్వాచార్యుల వారు కృష్ణ ప్రతిష్టాపన చేసి అక్కడ వరుణుణ్ణి కూడా ఆదేశించడం జరిగింది. వరుణుని ఏం ఆదేశించారంటే ఈ ప్రాంతంలో కరువు రావద్దు, ఇది మంగళూరు ఉడిపి ఆ క్షేత్రంలో కరువు అనేది రాకూడదు, ఇక్కడ ఎప్పుడు నీళ్లు దొరకాలి, ఇక్కడ ఎప్పుడు అన్నదానం జరగాలి ఆయనే అని శ్రీమన్ మధ్వాచార్యుల వారు సాక్షాత్తు ఆయన భావి బ్రహ్మ హనుమద్ భీమ మధ్వ స్వరూపాలు. అంటే హనుమంతుల వారు, భీముల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు ఒకళ్ళే, వాయుదేవుళ్ళు అంటారు. ఆ వాయుదేవుల వారు అక్కడ ప్రతిష్టాపన చేశారు. అందుకే ఉడిపి హిస్టరీలో చూస్తే సైక్లోన్స్ లేవు, అక్కడ తుఫాన్ లేదు, కరువు లేదు, ఏమీ లేదు. 700 సంవత్సరాలు ఉడిపి హిస్టరీ చూస్తే కరువు అనేది లేదు. అక్కడ అన్నదానంకి నో అనేది ఉండదు. ఒక్క ఏకాదశి తప్ప ఏ రోజు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అక్కడ. అక్కడ అన్నానికి కరువు ఉండదు. కాబట్టి అంత గొప్ప క్షేత్రం. అందుకే అక్షయ పాత్ర అక్కడ ఉంటుంది. మీ జీవితంలో మీకు ఎంత పెద్ద కష్టమైనా ఉండని 1,00,000 రూపాయలు మీరు అక్కడ ఉడిపి క్షేత్రంలో వెళ్ళి ఆ మధ్వపీఠంలో ఉడిపి కృష్ణ మఠానికి వెళ్ళి డొనేషన్ చేశారనుకోండి, నీ జీవిత కాలానికి నీ కరువు రాదు. ఇంకా ఎందుకోసం అంటే నీ పేరు మీద రోజు అక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇంకా సో ఇంకా అక్షయం అంటే నీకు ఏదైతే చేస్తారో అక్కడ అక్షయం అనమాట. అందుకే అక్షయ పాత్ర ఉన్నటువంటి పీఠం ఏమిటంటే ఉడిపి శ్రీకృష్ణ మఠం. అక్కడ ఇప్పటికీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ జీవిత కాలములో తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం ఉడిపి క్షేత్రం. జీవిత కాలములో తప్పకుండా డొనేషన్ చేయవలసిన క్షేత్రం కూడా ఉడిపి పుణ్యక్షేత్రమే. ఎందుకోసమంటే ఎన్ని జన్మలు మారినా ఏ జన్మ ఎత్తినా మానవ జన్మకి ఎప్పుడూ అవసరపడేది ఏంటంటే ఆకలి. ఏ జన్మైనా ఎత్తు నువ్వు, నీకు ఎప్పుడు ఉండేది ఏంది? ప్రతి జన్మలో నీతో పాటు వచ్చేది ఏంది? ఆకలి. సో ఏ జన్మలో అయినా నీకు అన్నం దొరకాలి అని అంటే ఈ జన్మలో నువ్వు అన్నదానం చేయాలి. అలా అన్నదానం చేసే నువ్వు అన్నదానం చేయకపోయినా అన్నదానం చేసే క్షేత్రంలో అయినా సరే నీ కర్మఫలాన్ని ధన రూపంలో వెళ్ళి అక్కడ నువ్వు వెచ్చించాలి. వెచ్చిస్తే అయిపోతుంది, చూడండి జీవితం మారుతుంది. అయితే చాలా మందికి ఏంటంటే ఒక సందేహం వస్తుంది, ఈ అక్షయ తృతీయ రోజు మేము యాగం చేసుకోలేము, మా దగ్గర డబ్బులు లేవు. ఉంటాయి, తాగడానికి డబ్బులు ఉంటాయి, తిరగడానికి డబ్బులు ఉంటాయి, కానీ యాగం చేసుకోవడానికి డబ్బులు రావు, పోతాయేమో అని ఫీలింగ్ వస్తుంది. అలా ఫీలింగ్ వచ్చేటోళ్ళు కూడా చెప్తారు. ఎందుకోసం అంటే కొంతమందికి భావదారిద్ర్యం అనేది ఒకటి ఉంటుంది. ఏంటి భావదారిద్ర్యం అంటే వాడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఏమొస్తుందిలే అన్న ఆలోచన ఉంటుంది. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇలాంటి మంచి రోజు ఏం చేయండి అంటే వెళ్ళి దేవాలయ సేవలు చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటే ఏదైనా ఒక గుడికి వెళ్ళండి, గుడిలో వెళ్ళి గుడిలో మొత్తం బూజు దూల్పండి, గుడి మొత్తం కడగండి, గుడిలో స్వామివారి పాత్రలన్నీ క్లీన్ చేయండి, అమ్మవారి దేవస్థానం ఉండే పాత్రలు ఇవన్నీ క్లీన్ చేయండి. చేసి అలా సేవ చేయండి. వీలైతే ఏదైనా దేవస్థానంకి వెళ్ళి పులిహోరను ఏదో చేసి అందరికీ అన్నదానం చేయండి. అక్షయ తృతీయ రోజు చేయవలసింది అన్నదానం. లేదంటే అక్షయ తృతీయ రోజు విద్యాదానం చేయండి. ఏదైనా స్కూల్కి వెళ్ళండి. ఇప్పుడు కొంతమంది నమ్మరు, దేవుణ్ణి నేను నమ్మను అంటారు. నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే సంతోషమే, నువ్వు విద్యనైతే నమ్ముతావు కదా. కాబట్టి విద్యాలయానికి వెళ్ళు, పేద పిల్లలందరికీ కూడా పుస్తకాలు డొనేషన్ చేయండి. పేద పిల్లలకి అన్నం పెట్టండి. ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ అందరికి అన్నం పెట్టండి. లేదంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, చాలా మంది స్కూల్కి పిల్లలు చెప్పులు లేకుండా, షూస్ చెప్పులు లేకుండా బేర్ ఫుట్ తోటి నడుచుకుంటూ వెళ్ళే పిల్లలను చాలా మందిని చూశాను నేను. అలాంటి గుడికి వెళ్ళి చెప్పులు డొనేషన్ చేయండి. మీరు దేవుణ్ణి నమ్మరు, ధర్మం నమ్మరు అంటే ఇదైనా నమ్మండి కదా. ఎండలో నువ్వు బేర్ ఫుట్ తోటి వెళ్తే నీ కాళ్ళు కాలుతాయి కదా. సో ఆ పిల్లాడి కాళ్ళు కాలుతాయి కాబట్టి ఆ పిల్లలకి చెప్పులు డొనేషన్ చేయండి. అక్షయ తృతీయ రోజు నువ్వు ఏది డొనేషన్ చేస్తే అంటే ఎవరికైతే ఏ దుఃఖము నుండి ఏ బాధ నుంచి నువ్వు విముక్తి కలిగిస్తావో నీ జీవితంలో ఆ దుఃఖము బాధ నీకు రాదు. అది అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత. సో ఈ పనులు చేయాలి అక్షయ తృతీయ. చాలా గొప్పగా వివరించారు గురుగారు. నిజంగా చాలా మంది తెలియకపోవచ్చు ఈ అంశాలు.
మాక్సిమం అందరూ ఏమనుకుంటారంటే అక్షయ తృతీయ అంటే ఏదో గోల్డ్ కొనుక్కొని తీసుకురావాలి, మన ఇంటికి వస్తుంది కదా, ప్రతి ఒక్కరు బంగారం మీదే పడతారు అక్షయ తృతీయ రాగానే. ఈ ఉన్న రోజులు కొంటారో లేదో తెలియదు కానీ ఆ ఒక్క రోజు మాత్రం అప్పు చేసినా సరే కొనడానికి వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమనే తెలియదు. బంగారం కొనవలసిన రోజు ఏంటంటే గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు బంగారం కొనాలి. కొంటే నీకు అది అదృష్టాన్ని ఇస్తుంది. మా వంశ పారంపర్యంగా మేము బంగారం కొంటూనే ఉంటాం. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే వెళ్ళి నేను బంగారం కొంటా, పక్కగా కొంటాను. నేను గురువారం పుష్యమి నక్షత్రం వస్తే ఎక్కడైనా ప్రదీప్ జోషి గురూజీ మీకు ఏ బంగారం షాప్లో అయినా కనిపిస్తాడు. సో పక్కా నేను కొంటా. గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు కొనాలి. అక్షయ తృతీయ రోజు కూడా కొనొచ్చులే, మంచిదే, ఏముంటుంది, బంగారం కూడా నాశనం కాదు, అక్షయం కాదు, కొనుక్కో, ఏం కాదు. కాకపోతే అక్షయ తృతీయ రోజు చేయవలసింది దానం. అయితే ఈ సంవత్సరం ఏంటంటే అక్షయ తృతీయకి బంగారం కొనుక్కోండి కానీ కొంచెమే కొనుక్కోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయకి బంగారం ధర ₹1,00,000 ఉంటుంది. 1,00,000కి రీచ్ అయిపోతుంది బంగారం ధర. కానీ బంగారం పడిపోతుంది, మళ్ళీ 88,000 బంగారం వస్తుంది. ఇది పాల పొంగు లాంటిది. ఈ ధర పెరగడం అంటే ఏంటంటే పాల పొంగులాగా. మీకు ఆషాఢ మాసం వరకు ఈ ధర పెరుగుతూనే ఉంటుంది. ఆషాఢ మాసం మొత్తం పడిపోయి 88,000 వస్తుంది బంగారం. 88, 92 ఈ మధ్యలోకి వచ్చి స్టేబుల్ అవుతుంది బంగారం రేటు. కాబట్టి కంగారు పడి ఇంత కొనకండి.